ఆదివారం వనపర్తి నియోజకవర్గం అడ్డాకల్ మండల పరిధిలోని కన్మనూర్ గ్రామానికి చెందిన నంది మహేశ్వరి నంది రమేష్, ఆస్కాన్ని సత్యమ్మ కృష్ణయ్య, అస్కాని లక్ష్మమ్మ చంద్రయ్య, అనంతరం వలిద్పల్లి గ్రామానికి చెందిన కరోనా మన్యం, లక్ష్మీ చెన్నయ్యల ఇందిరమ్మ ఇంటి గృహ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పెద్ద మునగల్ చెడు గ్రామానికి చెందిన చుక్క చెన్నమ్మ బాలయ్య నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే దంపతులకు నూతన వస్త్రాలను అందించి అభినందించారు. అనంతరం ఇందిరమ్మ దామోదర్ రెడ్డిల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి దంపతులకు నూతన వస్త్రాలను అందించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మాకు బట్టల సాయం ప్రవేశించారు. బట్టలు పెట్టి ఇట్లా పంపించింది. బట్టలు పెట్టిందని ఇక్కడ చూడండి. ఓకే ఎన్ని పైసలు వచ్చింది? 5-4 లక్షలు. లాస్ట్ సంతోషం 5 లక్షలు సంతోషంగా సార్, అందుకోసమే కదా సార్ హ్యాపీగా మాట్లాడుతామా? పాపోహం పాపకర్మాణం పాపాస్మాన్ పాపసంపవః త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వర రక్ష రక్ష జగదీశ్వర. కౌపాదారం దేవో సువర్ణ దివ్యమంత్రోక్షాంజలిం సమర్పయామి. నిన్న స్టేట్మెంట్ వల్ల అదే మాది హనుమన్నూరు. నాకు తిక్క కొడుకు ఉండడు. 3 కొడుకుల్లో ఒక కొడుకు తిక్క కొడుకు. తిక్క ఆయనకు ఇల్లు ఇచ్చిండ్రు సారు. పుణ్యం వస్తుంది. మీ తరఫున రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఇచ్చారు. ఎన్ని లక్షలు ఇచ్చారు? ఇక్కడ తీసుకురా. సండే ఓటేస్తాం సార్. కన్నా పట్టుకో. ఓకే గట్టిగా బట్టలు ఎవరు పెట్టారు? రేవంత్ రెడ్డి సార్ ఏమిస్తాం మనం? ఏమిస్తాం? 5 లక్షలు పెట్టి కట్టించాడు. మంచిగా పెట్టిండ గ్రూప్ లా పాత అది కృషి ఉన్నది, దీన్ని మంచిగా పెట్టింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం కాలేదు, ఇప్పుడు అయిందని చెప్పి ఆ మాట చెప్పాలి. ఎవరు చెప్పారు? ఈయన- మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సార్కు గొప్ప ధన్యవాదాలు. మా ఇల్లు కట్టిన గృహప్రవేశంకి వచ్చి మాకు బట్టలు పెట్టిన మేఘారెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మూడేనా? ఎవరు ఇచ్చారు? ఇల్లు ఎవరు ఇచ్చారు? ఆ? గట్టిగా పుట్టు నాయనా. ఇది బట్టలు పెట్టారు ఏం అన్నాడు ఏపీ ఇబ్బంది ఇక్కడ పోయింది ఆయమ. ఇది అప్పుడు ఇది ఇప్పుడు. మంచిది.